పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ప్రజలాడు హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడి నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. సహోదరుల అందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ఈ పత్రికను చదివి వినిపించవలనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. ఒక భాగాన్ని గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘానికి 2 పత్రికలు రాశాడు. ఆయన రాసిన మొదటి పత్రికలో ఆయన ఇలా రాస్తూ ఉన్నాడు. పత్రిక ఎందుకు రాశాడు అంటే యేసు ప్రభు దేవుడని ప్రకటించకూడదని అధికారులు ఆయన్ని పట్టుకొని చెరసాలలో బంధించారు. ఆయా ప్రాంతాల్లో ఆయన కట్టినటువంటి సంఘాలు ఉన్నాయి. సంఘానికి వెళ్ళి సంఘముతో మాట్లాడటానికి, సంఘానికి వాక్యాన్ని బోధించడానికి, వారి సమస్యలేంటి తెలుసుకొని ప్రార్థన చేయటానికి వీలు కుదరదు. జైల్లో బంధించారు. ఆ రోజుల్లో ఫోన్లు కూడా లేవు మాట్లాడటానికి. అప్పుడేం చేయాలి? సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుడు ఏమైతే ఆ సంఘ నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు బయలుపరుస్తాడో అవన్నీ ఒక పత్రికగా వ్రాసేవాడు. ఎవరైనా ఆయన్ని ఆ ఊరు నుండి చూడటానికి వస్తే ఆ పత్రికలు వాళ్ళకి ఇచ్చి, మీరు వెళ్ళి సంఘములో వీటిని చదివి వారికి వినిపించండి. ఎవరైతే సరి చేసుకుంటారో వాళ్ళు దీవించబడతారు, దేవుని రాజ్యానికి వెళ్తారు. సరి చేసుకొనని వారు వాళ్ళ పరిస్థితి లేదు. ఇక అంతే, దానికి మనం చేసేదంటూ ఏముండదు. ఈ పత్రికలను చదివి వినిపించండి అని చెప్పి ఆ పత్రికలను ఇచ్చి పంపించేవాడు. ఆ పత్రికలో రాస్తూ అంటాడు, ప్రభు పేర మిమ్ములను నేను ఆనబెట్టుచున్నాను అంటాడు. ఏంటంటే ఆ 25వ వచనం చూడు. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలనని ప్రభువు పేర మీకు ఆనబెట్టుచున్నాను. చాలు. ఆనబెట్టుచున్నాను అంటే ఆదేశమిస్తున్నాను అని అర్థం, లేదా హెచ్చరించుట అని అర్థం. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటాడు. ఎవరైనా అపోస్తలుడైన పౌలు గారు ఏనోరు వాళ్ళని హెచ్చరించడానికి వాళ్ళకి ఆత్మీయ తండ్రి, ఆయనకు అధికారం ఉంది. సేవకుడికి సంఘం మీద అధికారం ఉంటుంది. హెచ్చరించే అధికారం ఉంది, బుద్ధి చెప్పే అధికారం ఉంది, సరిచేసే అధికారం ఉన్నది. అయితే అలా హెచ్చరించినప్పుడు దేవుడే దైవజనుల ద్వారా మాట్లాడుతున్నాడని ఎవరు సరి చేసుకుంటారో వాళ్ళు దీవించబడతారు, వారు పరలోక రాజ్యంలో ఉంటారు. పైకి ఒకవేళ లోబడినట్లుగా, వాక్యానికి లొంగిపోయినట్లుగా, సరి చేసుకున్నట్లుగా కనపడి ప్రక్కకి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఎగతాళి హేళన చేసి మాట్లాడుకుంటూ ఉంటారో, ఇంకా రకరకాలుగా ద్వేషించి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఎప్పుడూ కన్నీళ్ళు ఉంటాయి. ఒకటి పోతే ఒకటి. ఎప్పుడు నిందలు, అవమానాలు, దరిద్రత, కరువు, కన్నీళ్లు, సమస్యలు ఉంటాయి. ఎందుకంటే
దైవజనుడు ద్వారా దేవుడే మాట్లాడించాడు, వినలేదు. దైవజనుడు మాట వినలేదంటే దేవుడు మాట వినలేదు. సమూయేలు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు సమూయేలు అన్నాడు దేవుడు. సౌలు నా మాట వినకుండా తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? సౌలు రాజు నీ మాట వినలేదంటే నా మాటే వినలేదు అతను. అప్పుడు సౌలు రాజు మీద ఉన్న పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చి పట్టింది. జీవితం పతనం అయిపోయింది. ఒకే రోజు తండ్రి కుమారుడు మొత్తం ఒక్కసారి యుద్ధంలో చనిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఒకే రోజు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ విధవరాండ్లు అయిపోయారు. రాజ్యం ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయింది. అబ్బో, ఆ సమస్యలను మనం వర్ణించలేము. భయంకర పరిస్థితి. కారణము దైవజనుడు మాట వినకపోవటం. కనుక అలాగే అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఆనబెట్టి చెప్తున్నాను, హెచ్చరిస్తున్నా, జాగ్రత్త, ఏమనుకుంటున్నారు అని రాసి పంపించాడు. ఏ విషయంలో ఆయన రాశాడు అంటే, ఈ తెస్సలోనిక పట్టణంలో ఒకప్పుడు సహోదర ప్రేమ కలిగి బ్రతికిన వాళ్ళే. సహోదర ప్రేమ లోపిస్తూ ఉన్నది, అంటే తగ్గిపోతుంది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి బ్రతకటం, మనందరూ సమానమే కదా అని ఆ ఆలోచన ఆయన ఉన్నప్పుడు నేర్పించాడు. మనందరము ఒక వ్యక్తి ద్వారా వచ్చాం, ఆదాము ద్వారా వచ్చాం. మనందరం సమానం, భేదాభిప్రాయాలు లేవు. అవి మీరు రానివద్దు. అవి శరీర సంబంధాలకే ఉంటాయి, ఆత్మ సంబంధాలకి అవి ఉండవు అని చెప్పాడు. చెప్పినప్పుడు విన్నారు. కొందరు విని సరి చేసుకున్నారు, కొందరు విన్నట్టు నటించారు. అయితే ఇప్పుడు ఆయన లేడు, ఇంకా ఎక్కువైపోయినాయి. అవి లోపల దాగి ఉన్నటువంటి ఆ స్వభావాలన్నీ బయటపడుతున్నాయి, ఎక్కువైపోయినాయి. ప్రార్థన చేస్తే దైవజనుడికి దేవుడు బయలుపరిచాడు. అప్పుడు ఆయన పత్రిక రాసి పంపించాడు. ఓ తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులారా, ఆనబెట్టి చెప్తున్నాను, మీకు హెచ్చరిస్తున్నా, జాగ్రత్త. ఏంటి విషయం అంటే, మీరు ఒకరిని పట్ల ఒకడు సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకొని, అనగా ఇష్టపూర్వకముగా ఒకరికి ఒకడు వందనాలు చెప్పుకోండి. ఇది మీకు వార్నింగ్, జాగ్రత్త. హృదయంలో ఒకటి పైకి ఒకటి కాదు. హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని, జాగ్రత్త అని దైవజనుడు తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘానికి రాశాడు. గమనించు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సహోదర ప్రేమ కలిగి ఉన్నావా నీవు? ఎన్ని వాక్యాలు చెప్పినా బ్రతుకును మార్చుకోకుండా నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటూ ఉన్నావా? నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటున్నావు చేతలారా. వాక్యము చదివినవాడు గొప్పవాడు కాదు. వాక్యము విన్నవాడు కూడా గొప్పవాడు కాదు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించేవాడే గొప్పవాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీకు వాక్యం బాగా తెలిసి ఉండొచ్చు, నువ్వు వాక్యం బాగా చదివే వ్యక్తివై ఉండొచ్చు, వాక్యాన్ని బాగా వినే వ్యక్తివై ఉండొచ్చు. ఇవి కాదు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా లేదా అనేది ముఖ్యం. దేవుడు అది చూస్తాడు. నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు అంటే దేవునికి లోబడుతున్నావు అని అర్థం. వాక్యానుసారంగా బ్రతకకపోతే నువ్వు దేవునికి లోబడటం లేదు అని అర్థం. దేవునికి లోబడకపోతే దేవుడు నీ పట్ల ప్రేమను చూపించుడు, నీ ప్రార్థన ఆలకించుడు, దేవుని ఉండదు. పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టమవుతుంది. సహోదర ప్రేమ కలిగి ఉండండి. హృదయపూర్వకంగా నీ సహోదరుడు కనిపించినప్పుడు మనసులో ఏ కల్మషం లేకుండా, కక్షాద్వేషం లేకుండా వందనాలు చెప్తున్నావా? ఒకసారి నీ హృదయంలో నీవు ప్రశ్నించుకో, వందనాలు చెప్తున్నావా? లేదా ఒకవేళ చెప్పాలి కాబట్టి అని పైకి ఇట్లా ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధంలో వచ్చినా ఎలా ఉండాలంటే, గడ్డి వామిని తగలబెడితే ఎంతసేపు ఉంటుంది నిప్పు? కొద్ది నిమిషాలు ఉంటుంది, ఆటోమేటిక్గా దారిపోద్ది.
అలాగే ఏదన్నా కోపం వచ్చినా, చిన్న మనసార్థంలో వచ్చినా వెంటనే పశ్చాత్తాపడి దేవుని దగ్గర సరి చేసుకొని మరలా కలిసిపోవాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి, దేవుని ఆశీర్వాదములకు యోగ్యముగా మార్చబడుతున్నావు అని అర్థం. ఇక్కడ విశ్వాసులు ఉన్నారు, కొందరు వందనాలు చెప్పుకోరు, నేను గమనిస్తూ ఉంటా. అలాంటి మానుకోండి, దేవుడు గొప్పగా దీవిస్తాడు, కోట్ల సంవత్సరాల దేవుడి రాజ్యంలో ఉంటాం. ఈ తుచ్చమైన పనికి మళ్ళినటువంటి కక్షా ద్వేషాలు మనకెందుకు? దేవుడు నిన్ను ఎంతగానో దీవించాలనుకుంటున్నాడు. అనవసరంగా చేతలారా నీ దీవెన నువ్వే పోగొట్టుకొని ఏడుస్తూ ఉన్నావు, వేదన చెందుతున్నావు, కన్నీళ్ళు పెడుతున్నావు, బాధపడుతూ ఉన్నావు. అక్కడ దా తీసుకొచ్చుకుంటూ ఎందుకు? దేవుడే ఆశతో నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దీవించాలని వస్తున్నాడు. దీవెన నాకొద్దు, నువ్వే పారిపోతూ. ఒకటి. రెండోది ఇంకొకటి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:21 వచ్చిన, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను మీకు ఆనబెట్టుచున్నాను, హెచ్చరించుచున్నాను. మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నా, జాగ్రత్త, సరి చేసుకోండి అని చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు గారు. ఏ విషయంలో ఉన్నట్ట? మళ్ళీ చదువు, స్టార్టింగ్ 5:21. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెను. చాలు. విరోధమైన బుద్ధి వద్దు, పక్షపాతం వద్దు. పక్షపాతం అంటే ఒకరిని ప్రేమించడం, ఒకరిని ద్వేషించడం, అలా కాదు. విరోధమైన మనస్సు మనకు ఉండకూడదు. అంటే కక్షా ద్వేషము అనేది గుండెలో ఉండకూడదు. క్యాన్సర్ కన్నా ప్రమాదమైనది కక్షా ద్వేషం, కరోనా కన్నా ప్రమాదమైనది, ఎయిడ్స్ కన్నా ప్రమాదమైనది. భూలోకములో ఏ భయంకరమైన జబ్బులు ఉన్నాయో వాటన్నిటికంటే ప్రమాదకరమైనది కక్షా ద్వేషము. ఏదన్నా భయంకర రోగం ఉంది, భక్తిగా బ్రతిక చనిపోయాడు అనుకో, అతను దేవుని రాజ్యంలో ఉంటాడు. ఆ రోగము తన నరకాన్ని తీసుకుని వెళ్ళలేదు. ఏ రోగం లేకపోయినా కక్షా ద్వేషం ఉందనుకో, అతను చనిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. ఎవరో కొందరు సంఘం గురించి చెడ్డగా చెప్పి కొందరు మనసులు చెడగొడుతున్నారని ప్రభు చెప్పాడు. వాళ్ళంతా నేను చూస్తాను, నువ్వు మౌనంగా ఉండు అంటున్నాడు. అంటూ ఉండగానే వీళ్ళు పడి చనిపోయారు. అమ్మో చనిపోయారు అంటే, మాస్టర్ మాట్లాడగా మౌనంగా ఉండు, నేనే తీసేసా. అసలు వాడు సమాధి కార్యక్రమం గురించి నువ్వు పట్టించుకోక వదిలేసే, వాళ్ళు ఎట్ట పరలోక రాజ్యానికి రారు, నేనే తీసేసా. ఎంతకాలం సహించేది నేను, నువ్వు మౌనంగా ఉండు అని చంపేశాడు. సమాధి జీవితం అంటున్నాడు నన్ను. అది ఆ కళ తలుచుకున్నప్పుడు గుండె జల్లు మంది నాకు. అలా జరగకూడదు ప్రభువా, క్షమించండి అయ్యా అని ప్రార్థన చేసి. అయితే ఎవరు ప్రార్థనాపూర్వకంగా ఉంటారో బాగా, వాళ్ళు సాతానికి లోబడరు, సాతాను మాటలకు లోబడరు. ప్రార్థనా జీవితము కలిగి ఎదుగుతున్న వారు గుర్తుపడతారు, అలాంటి మాయలో పడరు. ప్రార్థనా జీవితము లేని వాళ్ళు, ఎదగని వారు ఉంటారే, ఈ మాయలో పడతారు, ఈ ఉచ్చులో పడతారు. పడ్డారంటే వీళ్ళు కూడా అయిపోతారు. గమనించండి, ఏదైనా తోటలో నడిపిస్తున్న దేవునికి విరోధంగా చెప్పినటువంటి సాతానుగాడు ఏదైనా తోటలో ఉన్నాడా? పరలోక రాజ్యంలో ఉన్నాడా? ఏదైనా తోటలో లేడు, పరలోక రాజ్యంలో లేడు. ఏదైనా తోట అంటే సంఘం. సరే, నడిపిస్తున్నటువంటి దేవునికి విరోధంగా సాతాను చెప్పినప్పుడు విన్నవారు ఉన్నారే, విన్నారుగా. తందానంటే తందాను అన్నారుగా. ఆదాము అవ్వ విన్నారు కదా. విన్నటువంటి ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నారా? మాట్లాడండి. ఉండరు, లేరు. పరలోక రాజ్యంలో ఉన్నారా? లేరు. గమనించండి, నడిపిస్తున్న దైవజనుడికి విరోధంగా చెప్పేవాళ్ళు ఎత్తబడే సంఘంలో ఉండరు. సంఘం అంటే ఒక జైదుని సంఘమే కాదు, సంఘం రెండు రకాలు. ఒకటి ఎత్తబడే సంఘం, రెండోది విడిచిపెట్టబడే సంఘం. వినేవాళ్ళు కూడా రేపు ఎత్తబడే సంఘంలో ఉండరు, పరలోక రాజ్యంలో ఉండరు. క్లియర్గా వాక్యం చూడండి. నడిపిస్తున్న దేవునికి విరోధంగా చెప్పిన సాతానుగాడు ఏదైనా తోటలో లేడు, పరలోక రాజ్యంలో లేడు. ఆ మాటలు ఇది నిజమా కాదా వివేచించకుండా
దేవుడు మీద చెప్తున్నారు. ఆయన ఎవరు? మహాపరిశుద్ధుడు. ఆయన మీద చెప్తున్నాడు ఏంటంటే సైతాన్గాడు గుర్తుపట్టాలి కదా. మహాపరిశుద్ధుడైన దేవుడి మీద అబద్ధాలు సాడీలు చెప్పినప్పుడు విన్నారు. తందానంటే తందాని అన్నారు. అలా చేసినందుకు ఆదాము అవ్వలిద్దరు ఏదైనా తోటలో లేరు, తరివేశాడు దేవుడు బయటికి. అంటే ఏదైనా తోట అంటే ఎత్తబడే సంఘాన్ని సదృశ్యం. ఎత్తబడే సంఘంలో లేరు, పరలోక రాజ్యంలో లేరు. నడిపిస్తున్న దైవజనుడికి విరోధంగా చెప్పేవాళ్ళు పరలోక రాజ్యంలో ఉండరు, ఎత్తబడే సంఘంలో ఉండరు, విడిచిపెట్టబడే సంఘంలో ఉంటారు. చెప్పుడు మాటలు వినగా రడ్డులాగా ఉంటాయి అంట. చెప్పుడు మాటలు వినగా వినగా మనసులు పాడైపోతాయి. 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగిలిద్దంట. అలాగే ఆ చెప్పుడు మాటలు వినకూడదు. ఒకసారి గమనించాలి. అది వివేచన జ్ఞానం కలిగిన వాళ్ళు గుర్తుపడతారు. మోషే ఇశ్రాయేలుకి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నాడు? మోషే మోషే అంటే దేవుడికి చాలా ఇష్టం. భూలోకంలో మోషే లాంటి సాత్వికుడు మరొకడు లేడన్నాడు. మామూలుగా ఎవరైనా సేవకులు ఉంటే వాళ్ళతో కలలో దర్శనం మాట్లాడతా, దేవుని ముఖంలోకి ఈయన చూస్తూ, ఈయన ముఖంలోకి దేవుడు చూస్తూ, ముఖంలో చూసుకుంటూ అలా మాట్లాడటం అనేది ఎవరితో ఉండదంట. దేవునికి ఒక్క మోషేకి మాత్రం ఇచ్చాడంట ఆ కృప. ప్రజలాడు హల్లెలూయా. అలాంటి గొప్ప దైవజనుని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలులను ద్రోహులారా అన్నందుకు నువ్వు కనానుని చూడు అంతే. నెబో పర్వతం ఎక్కించి కనాను దేశం అదే చూడు అన్నాడు. కానీ నువ్వు ప్రవేశించు, సర్దుకో అన్నాడు అంతే. గమనించండి. అలాగే భక్తిగా జీవిస్తున్న విశ్వాసుల్ని దైవజనులు ఏదన్నా అంటే దేవుడు ఒప్పుకోడు, గద్దెస్తాడు. నన్ను గురించి ఏదన్నా అంటే దేవుడు గద్దెస్తాడు కదా, దేవుడు మాట్లాడతాడు కదా. ఇంకెప్పుడు నాకు ఇలాంటి అబద్ధాలు సాడీలు చెప్పి సంఘానికి నన్ను సేవకులు నన్ను దూరం చేయగాక చివరికి దేవునికి కూడా దూరం చేసి నరకాన్ని పంపించాలనుకుంటున్నావా? నీకు వందనాలు బాబు, వందనాలు చెల్లిలా, వందనాలు అక్క, అయ్యా వందనాలు అన్నా అని చెప్పు. కనుక అనాశ్రమంగా ఇలాంటి పనికి మాలినటువంటి మాటలు విని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చెప్పేవాళ్ళు ఎట్టా పోతారు నాకు తెలుసు. విని అనవసరం మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? నాకు ఎంతోమంది ఎన్నో చెప్తారు, ప్రతిదీ నన్ను విన్నట్టేది ఈరోజు ఇంత సంఘం ఉండేది కాదు, విని అలా నేను ప్రవర్తిస్తే ఇంత సంఘం ఉండేది కాదు. ఎందుకంటే ఏదో రోజు ప్రతి వ్యక్తి బలహీనలే కదా, ఏదో రోజు తోలనాడతారు గబక్కన మాట. నేను పట్టించుకోను. ఆ టైంలో ఏదో ప్రార్థనకు తగినట్టుంది ఆ సహోదరికి ఆ సహోదరుడికి, అందుకని సైతాన్ని ఆవరించినట్టున్నాడు, గబక్కన తొందరపడ మాట అన్నాడేమో. సర్లే అంటే అన్నారు, వదిలే ఏముంది, ఒక మాట అన్న మాత్రం అది కత్తిలో కడుపులో పొడుచుకుందా? ఏమైంది? దేవుడి దృష్టిలో బ్రహ్మాండంగా ఉన్నాం. దేవుడి దృష్టిలో ఎలా ఉన్నారని చూసుకోవాలి. మనుషుల దృష్టిలో ఎలా ఉన్నా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు తెలుసా? ఏ మనుషుడు మనం దేవుడి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళలేడు, ఏ మనుషుడు మనకు ఆశీర్వాదం ఇవ్వలేరు. నేను దేవుడి దృష్టికి ఎలా ఉన్నాను, భక్తిగా ఉన్నాను లేదా చూసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. వాక్యపు వెలుగులో జీవితాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాక్యమనే అర్థం ఎదుట నిలబడినప్పుడు నా బ్రతుకు ఎలా ఉన్నదో చూసుకొని ముందుకు వెళ్ళిపోతాను. విరోధమైన మనస్సు పక్షపాతం ఉండకూడదు. అంటే ఒకరంటే ప్రేమ, ఇంకోరంటే ప్రేమ లేకపోతే. అలా కాకుండా పక్షపాత బుద్ధి ఉన్నదా విడిచిపెట్టు, కక్షాద్వేషాలు ఉన్నాయా విడిచిపెట్టలేకపోతున్నావా ఏడు. కొందరికి ఓరకనే కళ్ళ నీళ్ళు వస్తాయి. మరి ఎందుకు ఏడుస్తారు ఏంటో తెలియదు. మట్టి కొండవాడు తల మీద పెట్టి దానికి ఒక రంధ్రం పెడితే నీళ్ళు కారుతా ఉంటాయి. ఆ విధంగా ఊరకనే కన్నీళ్ళు కారుతాయి. కానీ పనికి మాలిన వాటి కోసం కన్నీళ్ళు కారుస్తారే కానీ నా బ్రతుకును బాగు చేయి ప్రభువా, ఈ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నా, ఈ చెడ్డల బట్టి విడిచిపెట్టలేకపోతున్నా, ఎన్నోసార్లు వాక్యం ద్వారా మాట్లాడేవు, నా బ్రతుకు బాగుపట్టలేదయ్యా, నన్ను విడిపించని ఏడవరు చూడు. ఏడిస్తే పాపం పోద్దేమో, బాగుపడతాం భయం. ఏడవాలి. దేని కొరకు ఏడవాలి? కన్నీళ్లు చాలా విలువైనవి. కన్నీళ్లు చాలా తక్కువ ఉంటాయి బాడీలో, చాలా విలువైనవి కన్నీళ్లు. నువ్వు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తే సింహాసనం మీద దేవుడు కూర్చోలేడు, దిగొస్తాడు. దేవుడు మనకి ఇచ్చిన కృప అది. మన కన్నీళ్ళు పెడితే ఆయన దిగొస్తాడు అంతే, ఎంత కోపంతో ఉన్నా. కన్నీళ్ళు అనేవి అనవసరం పనికి మానేవాడి కోసం కార్చగాక వాళ్ళు అటు తిట్టే వీళ్ళు ఇటు తిట్టే ఆడికి కన్నీళ్ళు కార్చిన దరిద్రం. అంతకుమించిన దరిద్రులు ఇంకెవరు ఉండరు. కాకి బుద్ధి ఎప్పుడు పొడవటమే, అంతేనే కదా. ప్రతి కాకిని మనం పట్టించుకోవద్దు, దాని బతుకంతే ఎప్పుడు అరవటమే. కుక్క ఎప్పుడు అరవటమే, బౌ నడిచిద్ది. రోడ్డు మోతాడు కుక్క బౌ ఉంది అనుకో, దాన్ని ఎంటపడ్డావు అనుకో బ్రాహ్మణపల్లికి వెళ్ళిద్ది అది. ఇక బ్రాహ్మణపల్లి దాంతో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళావు, ఇంకో కుక్క ఆడ బౌ ఉంది పరిగెత్తావు. వేటరాజుపల్లి వెళ్ళింది, ఆ కుక్కతో పాటు వెళ్ళావు, ఆడబాని ఇంకొక బౌ ఉంది అడు పరిగెత్తావు. ఇక నువ్వు పోవాల్సింది ఎక్కడికి? వినుకొండ మార్కెట్కి. ఇప్పుడు మార్కెట్కి ఇంకెప్పుడు వెళ్తావు చెప్పు? అరిసిన కుక్కలు ఎన్నిటి చుట్టూ పరిగెత్తుకుంటావు, వాడి చుట్టూ తిరుగుతావు ఉంటే మార్కెట్కి ఎప్పుడు వెళ్తావు? ఇక నువ్వు అనుకున్న గమ్యం చేరగలవా? పట్టించుకోకూడదు. ఇది జ్ఞానం అంటే.
ప్రార్థన లేని వారిలోనే కక్షాద్వేషాలు ఉంటాయి. ప్రార్థనా జీవితం ఉన్న వాళ్ళలో ఇవన్నీ కాలిపోతాయి. అగ్ని ఎవరిలో ఉంటుందో ఆ అగ్ని కాల్చేస్తుంది. అగ్ని లేని చోటే చెత్త చెదారం ఉండిద్ది, అగ్ని ఉన్న చోట శుభ్రంగా ఉండిద్ది, కాల్చేస్తుంది అగ్ని. అలాగే పరిశుద్ధాత్మ అగ్ని నిజముగా నువ్వు ఆత్మలో ఆనందిస్తే లోపల ఉన్న గర్వం, కోపం, ఈర్ష్య, ద్వేషం, మత్సరము, కామవాంఛ, సినిమాలు, బూతులు, అబద్ధాలు, సాడీలు మొత్తం కలిపోతాయి నిజంగా ఆత్మలు ఆనందిస్తే. అగ్ని నిజంగా ఆత్మను ఆనందించుకోకుండా నువ్వు ఓరకి లేబాలాబాకా భాషా బరాబాలా అన్నావు అనుకో, నేను కూడా ఓరినే మాట్లాడే. ఆత్మలు ఆనందించాలి. ఆత్మలు ఆనందిస్తే అది వేరు. బాడీ అంతా షేక్ అయిపోద్ది. ఎంతగా దేవుడు శక్తితో నింపుతాడు అంత పెద్దగా వస్తుంది వాయిస్. నువ్వు అనుకున్నట్టుగా మాటలు నువ్వు మాట్లాడన్నట్టు రావు. ఆయన ఎట్లా తిప్పుతాడో నాలిక ఉచ్చరింప చెక్కింగని మూలుగులు అవి తిప్పేస్తాడంతే ఆయన అట్లా. అంటే ఎక్కడ ఏ పొరపాటు చేసి వానికి తెలుసు కాబట్టి ఆయన ఈ దేవదూతల భాషల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే తండ్రితో చెప్పిస్తాడు. మనకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు. మనకు తెలియకుండా జరిగే కార్యం. మనకు తెలిసిన వాటిని మనం ఒప్పుకొని విడిచిపెడతాము. మనకు తెలియకుండా మనం చేసిన పొరపాట్లు ఉంటాయి. ఒక్కోసారి ఆలోచన ద్వారా చేసేస్తుంటాం, ఆలోచన ద్వారా ప్రవర్తిస్తాం. కొన్ని సందర్భాల్లో ఇది కూడా తప్పు కాదులే అనుకొని చేస్తూ ఉంటాం. అది దేవుని దృష్టిలో తప్పది, మన దృష్టిలో తప్పు కాదు. ఇలాంటివన్నీ సరి చేయాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నోటి ద్వారా లోపలికి వెళుతూ ఒప్పిస్తాడు. అయ్యా నేను ఈ తప్పు చేశా, ఈ పాపం చేశా, నోటి ద్వారా ఒప్పిస్తాడు. అవి విన్నప్పుడు తండ్రి క్షమిస్తాడు. తెలిసిన వాటిని మనం ఒప్పుకొని విడిచిపెడతాం. మనకు తెలియకుండా జరిగిన వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మన పెదవులతో ఒప్పిస్తాడు. కనుక నా సంపూర్ణ పరిశుద్ధత వస్తుంది. నిజంగా నువ్వు ఆత్మను ఆనందించాలి, అది గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగా ఆత్మను ఆనందించుకోకుండా పరిశుద్ధాత్మ పొందుకున్నావు, పోగొట్టుకున్నావు. అమ్మ పరిశుద్ధాత్మలు ఆనందించాలి అనుకుని ఊరికి నువ్వు మాట్లాడుతుంటే ఉపయోగమే లేదు. నువ్వు మోసం చేసుకుంటున్నావు, అది సైతానికి తెలుసు. నిజంగా ఆత్మను ఆనందించు. ఆత్మను పోగొట్టుకున్నావా, ఏడు, పశ్చాత్తాపడి, కన్నీళ్ళు కార్చు. ఆత్మను పోగొట్టుకున్నావు అంటే దేవుడు నీకు దూరం అయ్యాడని అర్థం. దేవుడు దూరం అయితే సాతాను వస్తాడు జీవితం నాశనం చేయడానికి. సౌలు రాజు జీవితంలో అదే జరిగింది. పరిశుద్ధాత్మ అభిషేకం లేదా? పనికి మాలిన వాటి కొరకు కన్నీళ్ళు కారుస్తున్నావు. పరిశుద్ధాత్మ కొరకు ఎందుకు కన్నీళ్ళు కార్చు? నువ్వు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తే నిశ్చయంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతావు. నువ్వు కన్నీళ్ళు కార్చట్లే. ఆయన మహాజాలి గల దేవుడు. కన్నీళ్ళు కార్చు. కన్నీటి ప్రార్థన నాకు ఇవ్వని అడుగు, కన్నీటి ప్రార్థన ఇస్తాడు. కన్నీరు వచ్చాయా, నాకేమొద్దు, పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వంతే, అలా అడుగు. అభిషేకాన్ని పొందుకున్నావంటే నీకు తెలియకుండా రోజు రోజుకు పరిశుద్ధతలు దినదినం అభివృద్ధి చెందుతావు. పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత వస్తుంది. లోపల ఉన్నాయని కాలిపోతాయి. ఇంకా ఎప్పుడు బాప్తిజం ముందు దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ చెడ్డ అలవాట్లు అవి అలాగే ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే లోపల అగ్ని లేదు, అగ్ని లోపలికి వెళ్ళట్లా. పైకి పెదలతో మాట్లాడుతున్నావు అంతే. నిజంగా ఆత్మలు ఆనందించు. అప్పుడు నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనబడుతుంది. పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ ఎందుకు పొందలేకపోతున్నావు? ప్రభుని అడగాలి. అయ్యా నేను పరిశుద్ధాత్మ శక్తిని ఎందుకు పొందలేకపోతున్నా? నాలో ఏ పొరపాట్లు ఉన్నో చూపించి సరి చేసుకుంటా అడుగు, చూపిస్తాడు. అది పెంటతో సమానం అనుకుని ఒప్పుకుని విడిచిపెట్టు. ఇది నాకు అవసరం లేదు ప్రభువా, దీనివల్లనే పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నాను, దీనివల్ల దీవించబడలేకపోతున్నాను, దీనివల్ల నీ రాజ్యాన్ని సిద్ధపట్టలేదు, ఇది పూర్తిగా యేసు నామం నాకు దూరమగును గాక. దీని నుంచి విడిపించి దీన్ని కాల్చివేయ్యా. ఈ చెడ్డాల వాటి జయించే కృప నాకు ఇవ్వు. దేవుడికి చాలా ఇష్టమైన ప్రార్థన. దేవుడికి అద్భుతం చేస్తాడు. పరిపూర్ణమైన స్థితికి ఎదిగిస్తాడు. పరిపూర్ణమైన స్థితి నీలోకి వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది మొత్తం కాల్చివేయబడిద్ది. అందుకని రోజుకు మనం ఎదగాలి. శారీరకంగా ఎదుగుతున్నావు, వయసు కూడా పెరుగుతుంది. ఆత్మీయ జీవితంలో ఎదిగావా? పోయిన సంవత్సరం ఎలా ఉన్నావు, ఈరోజు అలాగే ఉన్నావు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నావు, ఈరోజు అలాగే ఉన్నావు. ఏమన్నా మారావా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడి దైవజనుల దగ్గర ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న సంఘంలో ఉన్నావు. ఏమన్నా మారావా? మారితే నీకు గొప్ప దీవెన. మారకపోతే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. 2 విషయాలు. తర్వాత 3వది ఇంకోటి మాట చదువు ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనం.
దేవుని ఎదుటను ఆ, సజీవులకును ఆ, మృతులకును ఆ, తీర్పు తీర్చు ఆ, క్రీస్తు యేసు ఎదుటను ఆ, ఆయన ప్రత్యక్షత తోడు ఆ, ఆయన రాజ్యము తోడు ఆ. నేను ఆనబెట్టి చెప్పునది ఏమనగా ఆ. వాక్యమును ప్రకటించుము, వాక్యమును ప్రకటించుము, సమయమందును సమయమందును అసమయమందును అసమయమందును ప్రయాసపడుము, ప్రయాసపడుము, సంపూర్ణమైన సంపూర్ణమైన దీర్ఘశాంతముతో దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఉపదేశించుచు ఖండించుము, ఖండించు, గద్దించుము, గద్దించు, బుద్ధి చెప్పుము. బుద్ధి చెప్పు. ఎందుకనగా ఎందుకనగా జనులు హితబోధను సహింపక హితబోధను సహింపక దురద చెవులు కలవారై దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు తమ చేసుకుని కొరకు పోగు చేసుకుంటున్నారు. చాలు, ఆనబెట్టి చెప్తున్నా, హెచ్చరిస్తున్నా అంటున్నాడు. తిమోతికి రాస్తున్నాడు. వైజాగ్ ఇప్పుడు చూడలా, అబ్బా ప్రభా నేను కూడా వైజాగ్ వెళితే ఎంత బాగుండేదని మనసును అనుకున్నా. మరుసటి రోజు మేరకు పిలుస్తుంది నిన్ను అన్నారు. వెళ్ళాను. ఏంటక్క అంటేను, అయ్యా వైజాగ్లో మన మందిరం ఓపెనింగ్ ఉందయ్యా, వాల్ పోస్టర్లు వేయాలి, అక్కడ కొంచెం పరిచర్య కూడా ఉందంట అయ్యా, నువ్వైతే బాగా చేస్తావని నిన్ను పంపిస్తున్నానయ్యా. వెళతానక్క అన్న. నేను కూడా మనసును అనుకున్నా అంతే, వైజాగ్ వెళ్ళాలని. అక్కడ మరుసటి రోజు అక్క పిలిచి చెప్పింది. వైజాగ్ సంతోషంగా వెళ్ళిపోయాక, వెళ్ళిపోతే రాత్రి అంతా వాల్ పోస్టర్లు వేసేవాడు, రాత్రి అంతా వేసేవాడు వాల్ పోస్టర్లు. వచ్చి తెల్లవారుజాను ఉదయం 5 గంటలకు వచ్చి పడుకునేవాళ్ళు. 5 గంటలకు పడుకుంటే 1 గంట 2 గంటల నిద్ర, మళ్ళీ లేపేవాడు. అస్సలు కళ్ళు తెరపబడే కాదు, మళ్ళీ పడుకునేవాడు. నీళ్లు కొట్టి లేపేవాడు ఆయన. ఏం బాధపడేవాడు కాదు, లేచేవాడు. మందిరం ఓపెనింగ్ ఉంది, పనులు కాల, లేపి ఒక వేడి టీ ఇచ్చేవాళ్ళు, టీ తాగేవాళ్ళు, ప్రే చేసుకునేవాళ్ళు. వెంటనే మళ్ళీ పగలు సిమిడి పని చక్కగా నేను మాలు కలిపేవాడిని, మాలందిచ్చేవాడిని. ఏదైనా కంకరైనా ఇసుకైనా ఆయన అడుగు. నీ అమ్ముంది కాదు, నా వెనకని వాళ్ళని అడగని చెప్తారు. ఎత్తుగా ఉంటాడు, నాకంటే ఎత్తుంటాడు. అలాగా వస్తున్న పాస్టర్ ఆయన అడగండి. ఆయన ఒప్పుకుంటున్నాడు. రాత్రి అంటున్నాడు, దైవజనుడా, కొన్ని సందర్భాలు పరిచర్య మేమన్నా తప్పించుకునేవాడు, నువ్వు తప్పించుకునేవాడు కాదు, నమ్మకంగా చేసావు, అందుకని దేవుడు ఎంత దీవించాడు అంటున్నాడు ఆయన. పగలంతా పరిచర్య చేసి అలిసిపోయి మేము నిద్రపోయే వాళ్ళము, కానీ ఏ టైంలో లేచినా ప్రార్థన చేస్తూ ఉండేవాడివి, అసలు ఇంత ఓపిక నీకు ఆడొచ్చేది అని అడుగు. ఆ గుండెల్లో భారం ఉంటే, భారం. దేవుడు ఏదైనా సంఘం గురించి చెప్పాడంటే నాకు భయం. అమ్మో లేదు ప్రభు, ఎట మోకరించి, అయ్యా జరగకూడదు, ఆ బిడ్డలను కాపాడని ప్రార్థన చేస్తా. ఏ పనికి వెళ్ళినా నేను చేయనను, ప్రార్థన చేసుకుంటా. పెయింటింగ్ వర్క్ అయినా పెయింటింగ్ వేసేవాడిని, ఏ పనైనా సరే అక్కడికి వెళ్ళగానే ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభువా ఇక్కడున్న వాళ్ళందరికంటే ఎక్కువ పని నేను చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకునేవాడిని. ఇది సీక్రెట్. ఎక్కువ పని నేను చేయాలని ప్రార్థన చేసుకునేవాడిని, ఎక్కువ పని చేసేవాడిని. వాళ్ళు ఖాళీ కూర్చొని నేను కూర్చునేవాడిని కాదు, చేస్తానేవాడిని. వాడిని నన్ను కామెంట్లు చేసేవాడు, పడుచుకునేవాడిని కాదు. అలా చేసానా, అందరికంటే ఎక్కువ పని చేసానా, వాళ్ళందరికంటే గొప్పగానే ఉన్నా. చేసిన పరిచర్య దేవుడు మర్చిపోవడానికి అన్యాయస్తుడు. సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఆ తర్వాత చదువు, సంపూర్ణమైన దీర్ఘశాంతం సహించుకో, ఉపదేశించుచు సహించుకుంటూ వాక్యం చెబుతానే ఉండు, దేవుని మాట చెబుతానే ఉండు. ఒకరోజు వాళ్ళు మారతారు. ఎంత మారని వాళ్ళైనా సహించుకుంటా చెబుతానే ఉండు, మారతారు ఒక రోజు. ఖండించు, గద్దించుము, తప్పు చేసినప్పుడు ఖండించు, బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, మంచి వాక్యాన్ని, కఠినమైన వాక్యాన్ని, సరిచేసే వాక్యాన్ని, కఠినమైన బోధను జనాలంట అసహించుకుంటున్నారంట. ఆ రోజులు వస్తాయంట, వచ్చినాయి. మరి ఏ బోధన కోరుకుంటారంట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనగా కొందరు, వాడికి సిగరెట్ అలవాటు ఉంది, పానుపరాగ అలవాటు ఉంది, అక్రమ సంబంధాలు ఉన్నాడు. ఈ పాస్టర్ గారు ఈ చర్చికి వెళ్తే తిడుతున్నాడు, అరుస్తున్నాడు, గద్దిస్తున్నాడు. మానుకున్నాడు, కదిలితే అక్రమ సంబంధం ఉండకూడదు అంటున్నాడు. ఈ ఆడ మానుకుంటా మనకు అలవాటు అయిందని చెప్పేసి ఇతను ఏం చేస్తాడు తెలుసా? ఈ విశ్వాసి ఈ జాన్ పీటర్ పాస్టర్ దగ్గర మనం వద్దు అని చెప్పి ఎక్కడికి వెళ్తారో తెలుసా? అసలు పాస్టర్ గారే అక్రమ సంబంధంలో ఉన్నాడంట, అక్కడికి వెళ్తారు. ఎందుకు? పాస్టర్ గారు అక్రమ సంబంధంలో ఉన్నాడు కాబట్టి అక్రమ సంబంధాలు విడిచిపెట్టండి అని చెప్పడు. ఎందుకంటే ఈయన కూడా ఉన్నాడు కదా. ఆ మాట చెప్పడు. అసలు సిగరెట్ తాగకూడదని చెప్పడు. ఎందుకు? పాస్టర్ గారు సిగరెట్ తాగుతాడు కాబట్టి. అబద్ధాలు ఆడొద్దు, బూతులు మాట్లాడదని చెప్పడు. ఎందుకంటే ఆయన బూతులు మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడుతుంటాడు కాబట్టి చెప్పడు, చెప్పలేడు. సాతాను చెప్పలేడు.
అది ఈ పాస్టర్ అయితే మనకు కరెక్టు. ఈయన బూతులు మాట్లాడొద్దని చెప్పడు, ఈ పాస్టర్ గారు మందు తాగొద్దని చెప్పడు, సిగరెట్ తాగొద్దని చెప్పడు, అక్రమ సంబంధాలు ఉండకూడదు అని చెప్పడు, అసలు ఏం చెప్పడు. ఈయన కూడా ఆ టైపే. ఈయనైతే మనకు బాగుండిద్దని తమ స్వకీయ దురాశల చొప్పున అలా కోరుకుంటారంట. ఇలాంటి సేవకుడైతే మనం బాగుండిద్దని. అవి చెప్పకుండా ఉండే సేవకుల దగ్గరికి వెళ్దాం, మనకు బాగుండిద్ది. అప్పుడు సేవకుడు విశ్వాసం ఇద్దరు కలిసి నరకానికి పోవచ్చు. సేవకుడు అట్నే ఉన్నాడు కదా. ఈ రోజుల్లో అది జరుగుతుంది. తర్వాత సత్యమునకు చెవినీయక సత్యమునకు లోబడరంట. సత్యవాక్యం చెబుతుంటే మొళ్ళ మీద కూర్చున్నట్టుంటుంది. ఎప్పుడైనా వారికి అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అంటే ఏంది అది? సత్యవాక్యానికి లోబడరంట. అది నేను చెప్పలే, దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పింది నేను చెప్తున్నా. తర్వాత కల్పన కథల వైపున అంత కథలు, ఇంకా వాక్యం లేదు, ఏమి లేదు, అంత కథలు. ఇవి హెచ్చరికలు. ఇవి మర్చిపోకుండా హృదయమని పలక మీద రాసుకో, జాగ్రత్తగా ఉండు. మొగరొచ్చిన ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, జోముగల యేసయ్య, సర్వశక్తి కనికరంగల దేవా స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. సావుకులుగా నన్ను మరుగుపరచి ప్రతి ఒక్కరితో తేటగా సూటిగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. తెస్సలోనిక సంఘానికి రాస్తున్నారు, మీ సేవకుడి ద్వారా మీరు రాయించారు. ఆనబెట్టి చెప్తున్నాను, సహోదర ప్రేమ మీలో లేదు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఇష్టపూర్వకముగా ఒకరికి ఒకరు వందనాలు చెప్పండి. అలా తగ్గించుకోండి, ఒకరినొకరు హెచ్చించుకోండి, ఒకరి పట్ల ఒకరు తగ్గింపు జీవితం కలిగి ఉండండి. హెచ్చరిస్తున్నానని చెప్పారు. ప్రభువా నీకు స్తోత్రం. రెండోదిగా, విరోధమైన మనసు ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు, అలాంటి వైఖరి ఉండకూడదు అని ఆనబెట్టి చెప్తున్నాను మీకు. వీటిని గైకోనండి అని చెప్పినారు ప్రభువా. అందుని బట్టి స్తోత్రం. మూడోదిగా, వాక్యాలు జాగ్రత్తగా వినాలి, గుండెలో దాచుకోవాలి, అనేక మంది చెప్పి అనేక మంది నీ వద్దకు నడిపించాలి. సమయమందును అసమయమందును సమయం చూడకుండా రాత్రింబౌలు నీ పరిచయంలో కష్టపడాలని, అప్పుడే దీవించబడతారని. కొందరు దురద చెవులు గలవారై స్వకీయ దురాశల చొప్పున వాడి చెడ్డ అలవాట్లు ఆచారాలు మానుకోవడం ఇష్టం లేక అవి చెప్తున్న సేవకులు విడిచిపెట్టి వాటి గురించి అసలు ప్రస్తావించని, వాటి గురించి చెప్పనటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళి, వీళ్ళైతే మన కరెక్టు, ఈ సేవకుల్లో కూడా చెడ్డ అలవాట్లు ఉన్నాయి కనుక మనకు చెప్పడు, ఇది కరెక్ట్ అని చెప్పేసి అలాంటి సేవకులు వెతుక్కుంటున్నారని, అలాంటి పరిస్థితులు ఉండకూడదని కల్పనా కథల వైపు తిరుగుతున్నారు. వాక్యానికి లోబట్టలేదు, వాక్యానికి భయపడలేదు, ఎంతసేపు వాక్యమో అంటున్నారు. కల్పనా కథలైతే వింటాం, అలా తిరుగుతున్నారు. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆనబెట్టి చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, అలాంటి మీకు ఉండకూడదు అని మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. విత్తమైన వాక్యం వరా కాకూడదు ఉన్న ప్రతి గుండెలో వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసార జీవితం అనుగ్రహించండి. పశ్చాత్తాప కన్నీటాత్మను కుమ్మరించండి, మనోనేత్ర వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. బిడ్డలను దీవించండి. బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి. బహుగా దీవించి దేవుని ఘనమైన మనకి మాత్రమే తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇందులతో ఈ గుడికి ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.